వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే లేఖలోనే వాళ్ళు చెప్పారు, మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చెయ్యండి ఎఫ్సిఆర్ఏ కని, ఆ కొత్త దరఖాస్తును పరిశీలన చేస్తామని చెప్పారు. ఆ కొత్తగా మళ్ళా దరఖాస్తు చేశారు ఆర్డిటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాసి అమిత్ షా గారిని కలిసి ఆర్డిటి సేవలను వివరించి దీనికి ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ మళ్ళీ మనం మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనతో ఈ వివరాలన్నీ కూడా పంచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి 2 ఎంపీలకు బాధ్యత పెట్టింది తెలుగుదేశం కూటమి పార్టీ. ఒకవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు, మరోవైపు సానా సతీష్ గారు, ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఐబీ రిపోర్టు రాని కారణంగా దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మేము మొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మా ఎంపీల 2 సహకారంతో రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం వెళ్ళి అమిత్ షా గారిని కలిసాం. ఆయనకు ఈ వివరాలన్నీ కూడా మళ్ళా చెప్పాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ ప్రతిని కూడా మా వినతి పత్రంలో జత చేసి ఇచ్చాం. ఆర్డిటి పట్ల, ఆర్డిటి సేవల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ నిబద్ధత ఉంది. కాబట్టే మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ నంబరు వస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం. మా నాయకుడు కలిశారు, మా ఎంపీలు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మేము జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా వెళ్ళి ఆర్డిటి విషయంలో అమిత్ షా గారికి విశదపరిచాం.